పోతే లోకల్ బాడీ ఎలక్షన్ మాదిరి జరుపుకోవాలని విష ప్రయత్నం చేశాడు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కలిసి పోరాటం జరిగితే ఎలక్షన్ సజావుగా జరిగింది, ఎక్కువ పర్సెంటేజ్ జరిగింది, వాళ్ళకు దారుణమైన రిజల్ట్ రాబోతున్నాయి. లేకుంటే మళ్ళీ ఫ్యాక్షనిజం యొక్క ఎలక్షన్ జరపాలనే అతను చూసినాడు. నీ పప్పులు ఉడకలేదు. మారినాడు జగన్ అనడము అతని అంకురంలోనే ఉంది. అతను ఇదే జీవితం నడపాలనే వాడే, తన డబ్బుల కోసం, తన పదవి కోసం. నేను ఇంతకుముందు చెప్పిన కనికరం లేని కనకరాజు దరిద్రుడు, అతను మారడు. వనవోలు సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చినది అతనితో పాటు ఉంటాడు, దరిద్రంగా అతను వాదిస్తాడనే అతనికి పదవి ఇచ్చాడు. ఆ పదవిలో ఉండి మాటలు మాట్లాడడం చాలా దారుణం. అతను ఇప్పుడు రఘురామరాజు గారు, ఈయన అసలు ఈ పదవికి అర్హుడా అనేది బేసిక్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నేను ఫ్యాక్షన్ నుంచే వచ్చాను. ఫ్యాక్షనిస్ట్ మంచోడు అనే పదం ఎట్లా వస్తుంది సార్? అసలు నాకు అర్థం కాదు. రేపు పొద్దున ఒక ఫ్యాక్షన్ హత్యలు చేసి కోర్టుకు వస్తే ఆ కేసు తీసుకొని అబ్బాయి ఈయన మంచోడండి వదిలేయండి అని జడ్జి దగ్గర వాదిస్తాడు ఈయన. ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడు వస్తుంది? కోసం వచ్చే ఫ్యాక్షనిజం వేరు, మంచితనం కోసం ఫ్యాక్షనిజం అంటే ఏంది? వర్గము, ఈ ఒక వర్గానికి ఉద్దేశపూర్వకంగా మంచిగా కట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేలేండి, అది అర్థమైంది. ప్రజల కోసం, సమాజం కోసం అదే పోరాటం. ఫ్యాక్షనిస్ట్ అండి, ఫ్యాక్షనిస్ట్ అనరు దాన్ని. సమాజం కోసం పోరాడేవాడిని ఫ్యాక్షనిస్ట్ అనరు. దానికి వేరే పదాలు ఉన్నాయి. అదొక వేరే పదం లేదు కదా, ఆ పదం వేరు. అలా అంటే ఈ కడపలో మహాత్మా గాంధీని కూడా ఫ్యాక్షనిస్ట్ అంటారా ఏంటి? అన్నా హజారే ఫ్యాక్షనిస్టా? ఒక మంచి కోసం ఒక విధి విధానం ఎంచుకొని అది కాదు ఆదినారాయణ రెడ్డి గారు, ఫ్యాక్షనిజానికి మీకు తెలియంది కాదులే కానీ ఆ ఫ్యాక్షనిజానికి వీటికి చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సమాజం కోసం చేసే పోరాటాలు, వర్గ పోరాటాలు రకరకాలుగా ఉంటాయి. ఫ్యాక్షనిజం అనేది తన కోసం, తన స్వార్థం కోసం, తన ఆధిపత్యం కోసం, తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసం అమాయకుల్ని బలిపశువులు చేయడం అనేది ఫ్యాక్షనిస్ట్ లక్షణం. రైట్, ఒక్క నిమిషం ఆదినారాయణ రెడ్డి గారు, ఒక్క నిమిషము. రాజు గారు ఇప్పుడు చెప్పండి.